అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆండ్రాలజీ అంటే ఏమిటి, పురుషులలో సంతాన ప్రాప్తి కలగకపోవడానికి కారణాలేంటి వంటి వాటిపై సలహాలని సందేహాలని తీర్చడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మైక్రో సర్జికల్ యూరో ఆండ్రాలజిస్ట్ అండ్ పీనల్ ప్రాస్థెటిక్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర కోస్గి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాఘవేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆండ్రాలజీ అంటే ఏంటండి? సో ఆండ్రాలజీ అనేది యూరాలజీ అనే ఒక విభాగంలో ఒక ఉపవిభాగం. ఇట్ ఈజ్ ఏ సబ్ స్పెషాలిటీ. సో మెయిన్గా ఇందులో పురుషుల సంతానలేమికి గల కారణాలు, వాటి చికిత్సా విధానాలు, దాంతోపాటు అంగస్తంభనకు సంబంధించిన సమస్యలు, వాటి చికిత్సా విధానాల గురించి, దాంతోపాటు వయసుతో పాటు వచ్చే ఆండ్రోపాజ్ అంటే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఏర్పడే సమస్యలు, వాటికి గల చికిత్సా విధానాలు, దానితో పాటు కౌమార దశలో అంటే యుక్త వయసులో వచ్చే అడాలసెంట్స్లో వచ్చే పురుషాంగానికి సంబంధించిన సమస్యలు, వృషణాలకు సంబంధించిన సమస్యలు, అలాగే సంతానం కలిగిన తర్వాత వాసెక్టమీ అంటారు. సో అంటే సంతానం ఫర్దర్గా కలగకుండా చేసే సర్జరీస్ గురించి ఇందులో ప్రధానంగా నిర్ధారించడము, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. పురుషులలో ఇన్ఫెర్టిలిటీ, సంతాన ప్రాప్తి కలగకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? పురుషులలో సంతానలేమికి గల కారణాలను తెలుసుకునే ముందు ఒక ప్రధానమైన షాకింగ్ దిగ్భ్రాంతికి లోన్ చేసే విషయం ఏంటంటే, రీసెంట్గా వచ్చిన ప్రచురితమైన ఒక రీసెర్చ్ ఆర్టికల్ ప్రకారము ఆల్మోస్ట్ లాస్ట్ 5 నుంచి 6 దశాబ్దాల లోపల పురుషుల లోపల ఈ స్పర్మ్ కౌంట్స్ అనేవి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% తగ్గినట్టుగా నిర్ధారించారు. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మారుతున్న ఆధునిక జీవన శైలి విధానం అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది. సో ఈరోజు మనం చూస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చక్కగా పని చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు బై ప్రాపర్ ఫుడ్. సో ఫుడ్ అంతా కూడా అడల్టరేట్ అవుతుంది. సో ఆహారం అనేది కల్తీ అవ్వడము, ఈ మితిమీరిన స్వార్థం, మానవ స్వార్థం వల్ల ఏర్పడుతున్న ఈ వాతావరణ కాలుష్యము, ఎక్సెసివ్గా మొబైల్ యూసేజ్, ఈ రేడియో ధార్మికత అనేది ఎక్కువగా వెలువడి మొబైల్ రేడియేషన్ వల్ల, దానితో పాటు సో ఎక్సర్సైజ్ లేకపోవడం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ సోషల్ ఈవిల్స్ లైక్ స్మోకింగ్, క్రానిక్ స్మోకింగ్, ధూమపానము, తర్వాత మద్యపానము, వీటికి బానిసలుగా మారడము, దీనితో పాటు తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఒత్తిడి, అది వృత్తిపరమైన ఒత్తిడి కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతియడం వల్ల వచ్చిన ఒత్తిడి కావచ్చు, సోషల్ సంఘ జీవనంలో ఏర్పడుతున్న ఒత్తిడి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు. వీటితో పాటు ట్రెడిషనల్గా వచ్చే కారణాలు పుట్టుకతో ఏర్పడే ప్రత్యుత్పత్తి అవయవాల లోపాలు, వాటితో పాటు కొన్ని ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి గల ప్రధాన కారణాలు. పురుషులతో ఈ ఇన్ఫెర్టిలిటీకి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటి? ఏదైనా కపుల్ ఒకసారి ఈ ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అని వచ్చేటప్పుడు దీంట్లో కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మన సొసైటీలో ఒక అపోహ ఏంటంటే, ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి ఉంది అంటే మొదటగా ఫీమేల్ని బ్లేమ్ చేస్తారు. సో ఫీమేల్లోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ముందు ఫీమేల్ వెళ్ళి చెక్ చేసుకోవాలంటారు. అలా కాదండి. ఈ సంతానలేమికి అనేది ఇట్ ఈస్ ఏ కపుల్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మేల్ ఇష్యూ ఆర్ ఫీమేల్ ఇష్యూ. మేల్ అండ్ ఫీమేల్ బోత్ కూడా ఆల్మోస్ట్ 50% ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా పిల్లలు కలగట్లేదు, అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year లోపల న్యాచురల్ కన్సెప్షన్ జరగట్లేదు అంటే ఫర్దర్గా ఎవాల్యుయేషన్కి రమ్మని చెప్తాము. వీళ్ళు సైమల్టేనియస్గా వైఫ్ అండ్ హస్బెండ్ సైమల్టేనియస్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా ఒకే టైంలో రీజన్స్ తెలుసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్స్కి వెళ్తే బెటర్. దీనివల్ల విలువైన సమయం వృధా అవ్వకుండా మంచి చికిత్స జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని మందుల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా వ్యారికోసిల్, ఎగ్జామినేషన్లో కనుక వ్యారికోసిల్ కనపడింది అనుకోండి, ఆ వ్యారికోసిల్ ఉన్న వాళ్ళ లోపల మైక్రోసర్జికల్ వ్యారికోసిలెక్టమీ అంటాం. ఇట్ ఈస్ ఏ మైనర్ సర్జికల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్ ఇది. అలా చేయడం వల్ల వ్యారికోసిల్ ఫిక్స్ చేయడం వల్ల వీళ్ళు స్పర్మ్ కౌంట్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందులో ప్రస్తుతానికి వీటికి సంబంధించి అత్యాధునిక చికిత్సలు ఏమైనా ఉన్నాయా? సో ఈ స్పర్మ్ కౌంట్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బేసికల్గా ఎజోస్పోమియా అంటాం, అంటే జీరో స్పర్మ్ కౌంట్. ఈ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళ లోపల 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా అంటారు, ఇంకొకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా అంటారు. ముందుగా మనము నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా గురించి తెలుసుకుందాం. ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా అంటే పురుషుల
ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఉండే నాళాల లోపల ఎలాంటి బ్లాకేజెస్ అనేవి ఉండవు. కాకపోతే వీళ్ళలో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది వృషణాల లోపల కావాల్సిన దానికంటే అత్యంత స్వల్ప మోతాదులో జరగడం వల్ల స్పర్మ్స్ అనేవి బయటికి రాక అక్కడే ఉండిపోతాయి. సో అందులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈవెన్ నెగ్లిజిబుల్ కౌంట్స్ లోపల స్పర్మ్ ప్రొడక్షన్ కనుక జరిగితే అసలు ఉండకపోవచ్చు కూడా. సో ఇలాంటి వాళ్ళ లోపల ఇంతకు ముందు వీళ్ళకి జెనెటిక్ ఫాదర్ అయ్యే ఒక హోప్ అనేది లేదు. బట్ ఇప్పుడున్న అధునాతన ట్రీట్మెంట్స్ ప్రకారం ఏంటి అంటే, ఒకటి టెస్టిక్యులర్ మ్యాపింగ్ అంటాం. అంటే స్క్రోటల్ స్కిన్ ఓపెన్ చేసిన తర్వాత టెస్టిస్ పైన మల్టిపుల్ ఏరియాస్లో దాదాపుగా 25 to 30 ఏరియాస్ లోపల చిన్న చిన్న మార్క్స్ పెట్టేసి అండర్ మ్యాగ్నిఫికేషన్ ఆల్మోస్ట్ 20 to 25x మ్యాగ్నిఫికేషన్ లోపల వీ కెన్ చెక్ అండ్ వీ కెన్ టేక్ స్పర్మ్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఏరియాస్. ఆల్మోస్ట్ టెస్టిస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు చూసి ఆ ఏరియాస్ నుంచి టెస్టిస్ నుంచి టిష్యూ తీసి మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఒక వన్ మెథడ్. ఇలా కాకుండా ఇంకా అధునాతన మెథడ్ ఏంటంటే మైక్రో డిసెక్షన్ టీసే అంటారు. మైక్రో డిసెక్షన్ టీసే అంటే టెస్టిస్ని రెండుగా విడదీసి అండర్ హై మ్యాగ్నిఫికేషన్ దాదాపుగా 20 నుంచి 25x మ్యాగ్నిఫికేషన్లో విత్ ఇన్ ద టెస్టిక్యులర్ ప్యారెంకైమా చూసిన తర్వాత టెస్టిస్లో స్పర్మ్స్ ఉన్న ఏరియాస్ మిగతా ఏరియాస్తో చూస్తే ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అవి కొంచెం ఎల్లోయిష్గా, కొంచెం లావుగా, ఈజీలీ విజిబుల్గా ఉంటాయి. ఆ ఏరియా కొంచెం బ్లడ్ ఫ్లో కూడా డిఫరెంట్గా కనబడుతుంది. సో అండర్ హై మ్యాగ్నిఫికేషన్లో రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ నుంచి ఈ స్పర్మ్స్ ఉన్న ఏరియాని సపరేట్ చేసి అత్యంత చిన్న టిష్యూని తీసి మనము పక్కనున్న ఎంబ్రియాలజిస్ట్కి ఇస్తే దాని ద్వారా అందులో స్పర్మ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాకి సంబంధించి టెస్టిక్యులర్ మ్యాపింగ్ అండ్ మైక్రో డిసెక్షన్ టీసీ అనేవి అధునాతన ప్రొసీజర్స్. వెన్ దెర్ ఈజ్ నో హోప్, అంటే జెనెటిక్ ఫాదర్ అయ్యే హోప్ లేని వాళ్ళకు ఇక్కడ హోప్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఇలాంటి వాళ్ళని ఒక 100 మందిని తీసుకుంటే మినిమం ఒక 30% వాళ్ళకు వాళ్ళు జెనెటిక్ ఫాదర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో. అలా కాకుండా అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటారు. సో అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే ఇందులో నాళాల లోపల బ్లాకేజెస్ ఉండవు. ఈ బ్లాకేజెస్ ఉన్న వాళ్లకు మైక్రోసర్జికల్ ప్రొసీజర్స్, అడ్వాన్స్డ్ మైక్రోసర్జికల్ ప్రొసీజర్స్ అంటారు. ఇది కూడా సేమ్ హై అండ్ మ్యాగ్నిఫికేషన్లో దాదాపుగా 20-25x మ్యాగ్నిఫికేషన్లో వ్యాస్ డిఫరెన్స్ లోపల ఏర్పడే లోపాలను బ్లాకేజెస్ తీయడానికి వ్యాసాస్టమీ అని, వ్యాస్ డిఫరెన్స్ నుంచి ఎపిడెడిమస్ అనే చిన్న నాళాలు ఉంటాయి, అతి సూక్ష్మ నాళాలు ఉంటాయి. వీటిలో ఉన్న బ్లాకేజెస్ని తీయడానికి చేసేది వ్యాసో ఎపిడాడిమాస్టమీ అంటాం. ఇవి దాదాపుగా మన వెంట్రుక కంటే కూడా చాలా చిన్నటి సూచర్ మెటీరియల్స్, మైక్రో సూచర్స్ వాడడం జరుగుతుంది అండర్ హై మ్యాగ్నిఫికేషన్. టెక్నికల్లీ చాలా డిమాండింగ్ ప్రొసీజర్ ఇది. సో ఇక కాంప్లెక్స్ సర్జికల్ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల వీళ్ళకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాకి, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాకి అడ్వాన్స్డ్ మైక్రోసర్జికల్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు జెనెటిక్ పేరెంట్స్ అయ్యే అవకాశము ఇప్పుడున్న ట్రీట్మెంట్ విధానాల్లో ఉంటుందండి. సెక్సువల్ డిస్ఫంక్షన్ అలాగే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? సెక్సువల్ డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేవి రెండు ఒకటే కాదు. సెక్సువల్ డిస్ఫంక్షన్ అంటే ఇందులో ఒక పర్సన్ సెక్సువల్ రెస్పాన్స్ సైకిల్ చూస్తే అందులో డిజైర్ కాంపోనెంటు, ఎరెక్షన్ కాంపోనెంటు, ఎజాక్యులేషన్, దాంతోపాటు ఆర్గజం, క్లైమాక్స్ అనే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. సో ఇందులో డిజైర్ కాంపోనెంట్ లిబిడో అనేది కనుక లోపిస్తే అది సంభోగ వాంఛకు సంబంధించిన సమస్య. అలా కాకుండా ఎరెక్షన్, అంగస్తంభనకు సంబంధించి అంగం గట్టిపడకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలా కాకుండా వీర్యం స్ఖలించడంలో ఏర్పడే ప్రాబ్లమ్స్, సో ఎర్లీ ఎజాక్యులేషన్ అవ్వడము, డిలేడ్ ఎజాక్యులేషన్ అవ్వడము, అవి ఎజాక్యులేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అలా కాకుండా భావప్రాప్తి కలగకపోవడం, ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్స్ అంటారు. సో ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కాంపోనెంట్స్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక టర్మ్ లోపల సెక్సువల్ డిస్ఫంక్షన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణాలు ఏమేమి ఉంటాయి అంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టు ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసినట్టుగానే ప్రధానంగా ఏజ్ వైజ్గా చూస్తే less than 30-35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కనుక వస్తే వీళ్ళలో ప్రధానంగా మానసిక ఒత్తిడి అనేది ప్రధానమైన కారణము.
సో ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు రిలేషన్షిప్ బ్రేకప్స్ అవ్వడం కానీ, వాళ్ళకు అంగంకు సంబంధించిన సైజుకి సంబంధించిన అపోహలు ఉండడం కానీ, సో మాస్టర్బేషన్ మిత్స్ అంటారు, హస్తప్రయోగానికి సంబంధించిన అపోహలు ఉండడం కానీ, ఇవన్నీ కూడా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళ లోపల ఇవి ప్రధానమైన కారణాలు. ఇలా కాకుండా ఎల్డర్ ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ 35 to 40 years క్రాస్ అయిన తర్వాత ప్రధానమైన కారణం ఇది మధుమేహం. సో ఈ డయాబెటీస్ అనేది ఈ రీసెంట్ కాలంలో మనం యంగర్ డయాబెటిక్స్ని కూడా చూస్తున్నాము. దాంతోపాటు హైపర్ టెన్షన్ ప్లస్ దానికి వాడే బీటా బ్లాకర్స్ అనే మెడికేషన్స్, అలా కాకుండా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యాంటీసైకోటిక్ మెడికేషన్స్ వాడడము, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ ఈవిల్స్, ఈ ఎక్సెసివ్ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాలిజం, సో దీంతోపాటు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, రక్తనాళ లోపల కొలెస్ట్రాల్ చేరు, బ్లడ్ ఫ్లో తగ్గడము, ఇవన్నీ కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ప్రధానమైన కారణాలు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటి? సో ఇంతకు ముందు వరకు కూడా ట్రెడిషనల్ ట్రీట్మెంట్ మెథడ్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని డీల్ చేయాలి అంటే వీ కెన్ గో హెడ్ విత్ ఒక ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళకు మాత్రల ద్వారా PDE5 ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. ఇవి రకరకాల కాంబినేషన్స్లో ఈ మాత్రలు వాడడం జరుగుతుంది. దీంతో ఇది కాకుండా వాళ్ళకు ఐసివాడ్ ప్రొసీజర్స్ అంటారు, వాళ్ళకు సెల్ఫ్ ఇంజెక్షన్స్ కూడా నేర్పిస్తాం. ఇది ఇంజెక్షన్ థెరపీ అంటారు, సెల్ఫ్ ఇంజెక్షన్స్. దానివల్ల సెల్ఫ్గా ఎరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా లేని వాళ్ళకు పీనైల్ ఇంప్లాంట్ అనేది ఉంది. ఇది రిజిడ్ ఇంప్లాంట్స్ ఉండేవి, సెమీ రిజిడ్ ఇంప్లాంట్స్ అని. ఇవి రెగ్యులర్గా ఉండే ట్రీట్మెంట్ విధానాలు. ప్రాపర్గా రిలేషన్షిప్ ఉండి అదర్వైజ్ కంఫర్టబుల్గా ఉన్న రిలేషన్షిప్లో అంగస్తంభన అనే ప్రధానమైన సమస్య ఉంటే దీని గురించి రిలేషన్షిప్ని దెబ్బతీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఇప్పుడున్న విధానం లోపల క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆండ్రోపాస్ అంటే ఏంటి? ఆండ్రోపాజ్ అంటే పురుషులలో స్త్రీలలో మీరు కంపేర్ చేస్తే మెనోపాజ్ అంటారు ఫీమేల్స్ లోపల. ఆండ్రోపాజ్ మెనోపాజ్ అనేవి రెండు ఒకటే కాదు. ఎందుకంటే మెనోపాజ్ అనేది ఫీమేల్స్ లోపల 45 to 50 years తర్వాత కన్సిస్టెంట్గా ప్రతి ఉమెన్లో కూడా వస్తుంది. అలాగే వాళ్ళకు హార్మోన్ సెసేషన్ అనేది జరుగుతుంది. ఇది కన్సిస్టెంట్గా వాళ్ళ సిమ్టమ్స్ కూడా కన్సిస్టెంట్గా ఉంటాయి. కానీ మేల్స్లో అలా కాదు. ఇది ఒక వేగ్ టర్మినాలజీ ఆండ్రోపాజ్ అనేది. సో బేసికల్గా ఆండ్రోపాజ్ అంటే వయసు మళ్ళిన తర్వాత టెస్టోస్టిరోన్ హార్మోన్ లోపం ఏర్పడి ఆ లోపం వల్ల టెస్టోస్టిరోన్ డెఫిషియన్సీకి సంబంధించిన అన్ని లక్షణాలు కూడా రావడం వల్ల పేషెంట్ సఫర్ అయ్యే విధానమే ఆండ్రోపాజ్. ఇలా ప్రతి వయసు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆండ్రోపాజ్ చేరుకునే అవకాశం ఉండదు. కొద్ది మందిలోనే ఈ లక్షణాలు అనేవి బయటపడే అవకాశం ఉంటుంది. వీటికి చికిత్సలు ఎలా ఉంటాయి అంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టు ఆండ్రోపాజ్ని ప్రధానంగా మనము సిమ్టమాటిక్ పేషెంట్, ఏదైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా వేరే ఏమీ రీజన్స్ లేకుండా షుగర్, బీపీ లేదు, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఏదో వీక్నెస్ వస్తూ ఉంది, ఇలా వేక్ సిమ్టమ్స్తో వచ్చి సెక్సువల్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా చెప్పినప్పుడు టెస్టోస్టిరోన్ హార్మోన్ కనుక డెఫిషియన్సీ ఉన్నట్టు కనుక తెలిస్తే, అంటే ల్యాబొరేటరీ ద్వారా ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అడుగుతాం. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ టోటల్ టెస్టోస్టిరోన్ అడుగుతాం. అవసరాన్ని బట్టి క్యాలిక్యులేటెడ్ ఫ్రీ టెస్టోస్టిరోన్ అంటాం. వీటితో పాటు కోరికకు సంబంధించి ప్రొలాక్టిన్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ల్యాబ్లో ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ల్యాబ్ రిపోర్ట్స్ కనుక టెస్టోస్టిరోన్ డెఫిషియన్సీ ఉన్నట్టుగా కనుక నిర్ధారిస్తే ఆ పేషెంట్స్లో ఆల్రెడీ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ లోపల ఆండ్రోపాజ్ ఉందని నిర్ధారించి దీనికి ఫర్దర్గా వాళ్ళకు ట్రీట్మెంట్ రిలేటెడ్ థింగ్స్ గైడ్ చేయడం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? అది ఎక్కువగా ఏ వయసులో వరకు వస్తుంది? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇదొక వేగ్ టర్మ్. ఎలాంటి హార్మోన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనము? ఈ ఆండ్రాలజీకి సంబంధించిన హార్మోన్స్ గురించి కనుక మాట్లాడితే టెస్టోస్టిరోన్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్, సో FSH అండ్ LH అనే హార్మోన్స్, ఇలాంటి హార్మోన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ టాపిక్కి సంబంధించి ఈ హార్మోన్స్ గురించి మాట్లాడితే అవి ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువగా ఉన్నా లేదంటే ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నా, సో ఎక్సెస్ ఆర్ డెఫిషియన్సీ, దీని రిలేటెడ్గా హార్మోన్ లోపం ఏర్పడినప్పుడు దానికి సంబంధించిన హార్మోన్లో వల్ల మన బాడీలో ఏదైతే నార్మల్ జీవన క్రియలకు అవి హెల్ప్ చేస్తాయో అవి ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నప్పుడు దానికి సంబంధించిన లోపానికి సంబంధించిన లక్షణాలు, లేదంటే ఎక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది చేసే క్రియ అనేది ఎక్కువగా అయి దాని రిలేటెడ్ అవలక్షణాలు ఏర్పడవచ్చు. అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం, కరోనా టైంలో డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి కుదరక చాలామంది కూడా ఆలోపతి, హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ ఇలా సొంతంగా చికిత్సలు చేసుకుంటూ ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్కి వాటికి సంబంధించి అంగస్తంభన సమస్యలకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో అంటే ఎప్పటికైనా సరే ఈ అడ్వాన్స్డ్ మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ ఉన్నప్పుడు
అందుబాటులో హెల్త్ కేర్ ప్రాపర్ ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు సొంత వైద్యాలు చేసుకోకపోవడమే మంచిది. సో ప్రాపర్గా స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఒపీనియన్ తీసుకున్న తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ కనుక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందులో మీకు నచ్చిన ఆప్షన్ని మీరు చూస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ సొంత వైద్యాలు చేసుకోవడం వల్ల, లేదంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ క్వాక్స్ దగ్గరికి వెళ్ళి సరి అయిన క్వాలిఫికేషన్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఆరోగ్యం మీద తెచ్చుకోవడం అనేది అంత మంచిది కాదు. యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఉంది ఇప్పటి వరకు అన్ని విలేజెస్లో కానీ, టౌన్స్లో కానీ, మండల్స్లో కానీ, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కానీ నవ్ డేస్ అందరూ స్పెషలిస్టులు కూడా అవైలబుల్ ఉన్నారు. ఈవెన్ సూపర్ స్పెషలిస్టులు కూడా వీకెండ్ విజిట్స్లో అట్లా వెళ్తున్నారు. కాబట్టి ప్రాపర్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కానీ ప్రాపర్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర ఒపీనియన్ తీసుకొని సొంత చికిత్సలకు దూరంగా ఉంటూ ప్రాపర్గా చికిత్స చేసుకుంటే మంచిది. అలాగే సంతానలేమికి శీఘ్రస్ఖలన సమస్యకి ఏమైనా పోలిక ఉంటుందంటారా? పోలిక అనడం కంటే ఈ శీఘ్రస్ఖలనం అంటే కొద్దిమంది లోపల ఒక సివియర్ ప్రాబ్లం అంటారు, ప్రైమరీ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అంటే ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఎంత సివియర్గా ఉంటుందంటే పర్సన్ ఇంటర్కోర్స్ చేసే లోపలనే, ఇన్సర్ట్ చేసే లోపలనే దే విల్ ఎజాక్యులేట్. దీన్ని ఎజాక్యులేటరీ ప్రికాక్స్ అంటారు. అంత తొందరగా ఎజాక్యులేట్ అవుతుంది. సో దే కెనాట్ ఎజాక్యులేట్ ప్రాపర్లీ ఇన్ టు ద పార్ట్నర్. సో అట్లాంటి వాళ్ళ లోపల ఈ సంతానలేమికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళ లోపల ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వకపోయినా కూడా వాళ్ళకు IUI ద్వారా కానీ, IVF ద్వారా కానీ ప్రెగ్నెన్సీ గురించి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ డైరెక్ట్గా సంతానలేమి ఈ స్ఖలనం ప్రాబ్లమ్స్ అనేవి 2 డిఫరెంట్ ఎంటిటీస్. అలాగే కౌంట్ ప్రాబ్లం అంటే ఏంటి, దానికి పరిష్కారాలు ఎలా ఉంటాయి? సో స్పోమ్ కౌంట్కి సంబంధించి ఇప్పుడు చెప్తున్నట్టుగా రకరకాల కారణాలు రావచ్చు. ఇప్పుడు చెప్పిన మనం డిస్కస్ చేసిన అన్ని కారణాలు కూడా స్పోమ్ కౌంట్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. వ్యారికోసిల్ అనేది ప్రధానమైన కారణం. దాంట్లో ఇది ఉన్న కండిషన్స్ లోపల వ్యారికోసిల్ అనేది మనం ఈజీగా ఫిక్స్ చేయగలిగే కండిషన్, అంటే రివర్సిబుల్ కండిషన్. ఇప్పుడు ఒక పర్సన్కి వ్యారికోసిల్ ఉంది, అది కన్ఫర్మ్ అయింది, స్కాన్లో కూడా, ఎగ్జామినేషన్లో కూడా కన్ఫర్మ్ అయింది. వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 year నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, స్పోమ్ కౌంట్స్ తక్కువగా ఉన్నాయి, మోటిలిటీ తక్కువగా ఉంది, మార్ఫాలజీ అబ్నార్మల్గా ఉంది. అంటే ఇలాంటి వాళ్ళ లోపల కనుక మనం వ్యారికోసిల్ ఫిక్సేషన్ ద్వారా, వ్యారికోసిల్ మైక్రో సర్జరీ ద్వారా చేసిన తర్వాత ఒక 3 to 6 months లోపల వాళ్ళకు స్పోమ్ కౌంట్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు దాదాపుగా 60 to 70% ఉంటాయి. అలా కాకుండా కౌంట్ ప్రాబ్లమ్స్ మిగతా వాళ్ళ లోపల ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. ఇన్ఫెక్షన్స్ నిర్ధారించిన తర్వాత ఇన్ఫెక్షన్ రిలేటెడ్ యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఒక 4 to 6 weeks వాడిన తర్వాత వీళ్ళ లోపల ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దాదాపుగా 3 to 6 months వాడితే వాళ్ళకు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే స్పోమ్ కౌంట్ రిలేటెడ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు సుమారుగా 2 to 3 months మెడిసిన్స్ వాడితేనే వాటి వల్ల ప్రయోజనం అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మానవ శరీరం లోపల ఈ స్పెర్మటోజెనసిస్ అనే ప్రక్రియ అవ్వడానికి దాదాపుగా 65 నుంచి 78-80 days వరకు టైం పడుతుంది. కాబట్టి ఆ ఎంటైర్ స్పెర్మటోజెనిక్ సైకిల్ కనుక మనం మెడిసిన్స్ని కనుక సప్లై చేస్తే అవి స్పర్మ్ ప్రొడక్షన్కి బెటర్గా యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే స్పెర్మ్ కౌంట్ నాణ్యతను మెరుగుపరచడానికి జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? సో దిస్ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల చాలా లైఫ్ స్టైల్స్ అనేవి మారిపోయాయి. నేను చెప్పిన ప్రధాన కారణాలు చెప్పినట్టు కూడా రెగ్యులర్గా యోగా చేయడము, తర్వాత మెడిటేషన్, అడల్టరేటెడ్ ఈ కల్తీ ఆహారం ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండడం, వీలైనప్పుడు యాక్సెసిబుల్ ఉన్న చోట లోపల ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడము, ఈ కల్తీ నూనెలకు దూరంగా ఉండడము, అవసరం లేనప్పుడల్లా మొబైల్ చుట్టూ తిరిగి దాన్ని అలాగే రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మొబైల్కి దూరంగా మ్యాక్సిమం వీలైనంతగా రేడియేషన్ని తగ్గించుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే రిక్రియేషనల్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే మనము ఏదైనా గేమ్ అలవాటు, స్పోర్ట్స్ యాక్టివిటీ అలవాటు ఉంటే అలా చేసే ఎక్సర్సైజ్ వల్ల ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, రిక్రియేషనల్ ఎక్సర్సైజ్. సో వాళ్ళ పనితీరు కూడా, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. దీన్ని మనం కనుక ప్రాపర్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మేనేజ్ చేసుకోగలిగితే, ఈ స్ట్రెస్ని తగ్గించుకోగలిగితే, నిద్రలేమి నుంచి కూడా ప్రాపర్ 6-7 to 8 hours స్లీప్. సో ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, డెఫినెట్గా స్మోకింగ్ కంటైన్స్ మోర్ దెన్ 2000 టాక్సిన్స్.
స్మోకింగ్లో ఉంటాయి. సో స్మోకింగ్ అవాయిడ్ చేయడం బెటర్. ఆల్కహాల్ ఒకవేళ తీసుకుంటున్నారంటే లిమిటెడ్ మోతాదులో తీసుకోవడం వల్ల అంత ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఇది ఎక్సెస్ అవుతుందో దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీలైనంత వరకు వాతావరణం పొల్యూషన్కి కూడా దూరంగా ఉండడము, ఎక్సెసివ్గా ల్యాప్టాప్లు వాడుతున్నప్పుడు కొంచెం దూరంగా పెట్టుకొని ట్రై చేయడం, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటే ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల స్క్రోటం దగ్గర టెంపరేచర్స్ పెరగడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడల్లాగా లేచి దూరంగా ఉండడము, సో 45 మినిట్స్కి 1 అవర్కి ఒకసారి లేవడము, ఇలాంటి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనము స్పర్మ్ కౌంట్స్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ అడుగుతారు, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 months 6 months వచ్చినప్పుడు మీరు చేస్తున్నారా అంటే లెస్ దెన్ 5% ఆఫ్ ద పీపుల్ కూడా వీటిని ఫాలో అవ్వట్లేదు. దీస్ ఆర్ ద సింపుల్ రెమెడీస్ విత్ ఇన్ అవర్ రీచ్ అండ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈవెన్ యూ నీడ్ నాట్ గో టు ద డాక్టర్ ఆల్సో. సో ఒకవేళ ప్రాపర్గా కనుక మనం ఈ జీవన శైలికి సంబంధించిన అన్ని మార్పులు చేసుకుంటే హెల్తీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సంబంధించిన సమస్యల నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంగస్తమన సమస్యకు సంబంధించి అలాగే సంతానలేమి సమస్యకు సంబంధించి చక్కటి పరిష్కారాలు అందించారు. ఇది వాళ్ళ అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమం. నమస్తే అండి.